బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యి ఇప్పటికే 11 వారాలు పూర్తయిపోయింది. ఇకపోతే 11వ వారం సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవ్వడంతో ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో 12వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచి ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరిని నామినేట్ చేయమంటూ తెలియజేశాడు. అయితే ప్రస్తుతం హౌస్లో తక్కువ మంది కంటెస్టెంట్సే ఉన్నా ఈసారి కూడా ఇద్దరిద్దరిని ఓపెన్ నామినేషన్స్ చేస్తూ ఈసారి రంగు పోయాలి అంటూ కూడా తెలియచేశాడట కంటెస్టెంట్స్‌కు. అయితే మనం గత 3 వారాలుగా చూసినట్లయితే ఒక వారం బురద పోయడం, ఇక నెక్స్ట్ వారం కుండబద్దలు కొట్టడం, ఈ వారం రంగు నీళ్లు కంటెస్టెంట్స్‌పై పోయడం అంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడట. ఇక గార్డెన్ ఏరియాకి వచ్చిన కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరు ఎవరు నామినేట్ చేయాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయే వచ్చుంటారు. అయితే ఈ వారం తనూజ దివ్యనైతే ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది. అయితే మొదటి నామినేషన్స్‌లో భాగంగా తనూజ దివ్యని నామినేట్ చేయడం జరిగిందట. అయితే తనూజ దివ్యని నామినేట్ చేయడానికి తగిన రీజన్స్ చెప్తూ ఇక తనూజ భరణి గారి ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడడం జరిగిందట. భరణి గారు నాకు వచ్చి కాళ్ళు నొప్పిగా ఉంది అని కొంచెం హెల్ప్ చేసినందుకు నువ్వు చేసిన రాద్ధాంతం దాన్ని పర్సనల్గా తీసుకొని నన్ను మొన్న క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ నుంచి పక్కకి తీసేశావు అంటూ ఇక తనూజ తన రీజన్స్ చెప్తే దివ్య ఎలా అయినా డిఫెండ్ చేసుకుంటుంది. దివ్య డిఫెండ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. ఆ విషయం పైన నేను భరణి గారి కోసం నేను ఎందుకు నిన్ను తీసేస్తాను, నీకు ఆల్రెడీ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది కాబట్టి నేను ఆప్షన్ చివర్లో పెట్టుకున్నాను, సో అందుకని తీసేశాను అన్నట్టుగా దివ్య చెప్తుంటే ఎప్పుడు నీకు నా పైన ఒక పర్సనల్ గ్రడ్జ్ మాత్రమే ఉంటుంది. ఆ పర్సనల్ గ్రడ్జ్ని మైండ్లో పెట్టుకొని నా పైన ఏదో ఒకలాగా ప్రతి క్యాప్టెన్సీ టాస్క్లో కానీ క్యాప్టెన్సీ విషయంలో కానీ నన్ను తీసి పడేస్తూ ఉంటావు. నాకు నీ ఆట ఈ హౌస్లో అస్సలు నచ్చట్లేదు అన్నట్టుగా తనూజ నామినేట్ చేయడం జరిగింది. ఇక ఎవరు దివ్య మాత్రం నీ ఆట కూడా నాకు హౌస్లో నచ్చట్లేదు, నువ్వు మాట్లాడే మాట తీరు కూడా నాకు హౌస్లో అస్సలు నచ్చట్లేదు, అరవడం మాత్రమే నీ స్ట్రాటజీ అయితే నీకంటే గట్టిగా నేను అరవగలను తనూజ అంటూ మొన్న ఎలా అయితే తను డిఫెండ్ చేసుకుందో సేమ్ అదే విధంగా దివ్య మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం మొదలుపెట్టింది. నీకంటే గట్టిగా అరవగలనని, నీకంటే గట్టిగా కొట్టగలను అనేంత డిమాండ్ చేస్తూ ఇక దివ్య మొన్న ఎలా చేసిందో మనమందరం చూసిందే కదా. అయితే ఇక తనూజ అరవడం మాత్రమే ఇక్కడ నా స్ట్రాటజీ కాదు, నేను ఆట ఎలా ఆడాలో నా తీరులో నేను ఆడుకుంటూ వెళ్తున్నాను, కానీ ప్రతిసారి దొరికిందే ఛాన్స్ కదా అని నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తే మాత్రం నేను ఇలానే నిన్ను నామినేట్ చేసి పక్కన వేస్తూ ఉంటాను అంటూ ఇక దివ్య తనూజ మధ్య ఈ నామినేషన్స్లో గట్టి వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం కానీ ఒకరిని ఒకరు తిట్టుకోవడం కానీ ఇదేమీ కొత్త కాదని చెప్పాలి. కానీ దివ్య లెవెల్లో దివ్య, తనూజ లెవెల్లో తనూజ ఇంకా ఎప్పటికప్పుడు వీరిద్దరి మధ్య రైవల్రీ ఆగదు అన్నట్టుగా కింగ్ నాగార్జున గారే తెలియజేశారు. అదే గొడవ అదే లెవెల్లో ఈసారి నామినేషన్స్లో 12వ వారం నామినేషన్స్లో జరగబోతుంది. మరి తనూజ దివ్య నామినేషన్ పాయింట్ కరెక్టే అంటారా? కామెంట్లో చెప్పండి.